దేవుని యొక్క వాక్యం కొరకు తెరిచి వాక్యాన్ని నేను చెప్తున్నప్పుడు మీరు పరిశీలనగా ఆ వాక్యాన్ని విని దాన్ని గ్రహించి అనుసరించేటట్లు మీరు సిద్ధపడాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే దేవుని యొక్క వాక్యాన్ని, ఆ వాక్యానుసారమైనటువంటి పద్ధతుల్ని మనం నేర్చుకుంటున్నాం. గత వారం మనం ఏం మాట్లాడుకున్నాము అంటే దేవుడు మనల్ని తనకు కుమారులుగా స్వీకరించాలన్నది ఆయన యొక్క చిత్తం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల ప్రకారము దేవుడు మనలను తనకు కుమారులుగా స్వీకరించాలన్నది ఆయన యొక్క చిత్తం. అది యేసుక్రీస్తు ద్వారా జరగాలని నిర్ణయించాడు. ఎప్పుడు నిర్ణయించాడు? జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే భూమి ఆకాశం లేనప్పుడు, మానవులే లేనప్పుడు, నిత్యత్వంలో దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు మనల్ని తనకు కుమారులుగా స్వీకరించాలని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో ఎట్లనగా, తన ప్రియుని యందంటే క్రీస్తునందు దేవుడు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున, అదిగో ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు లాంటే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా మనల్ని స్వీకరించాలని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన దేవుడు ప్రేమ చేత క్రీస్తులో మనలను అది ఏర్పాటు. అదేంటది? అది ఏర్పాటు. మనల్ని ఏం చేయాలనుకున్నాడు? కుమారులుగా స్వీకరించాలని ఏర్పాటు, చిత్తము, సంకల్పం. ఆ ఏర్పాటును అనుసరించి కార్యక్రమాలన్నీ జరిగాయి. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి సమస్తము జరిగించాడు. ఈ ఏర్పాటును బట్టి పరలోకమందును భూమి మీద ఉన్న సమస్తాన్ని ఆయన నిర్ణయించుకున్నాడు. కాబట్టి మనలను కుమారులుగా స్వీకరించాలని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయించుకున్నాడు. అనేక మందికి ఈరోజు ఎందుకు నమ్మామో అనే విషయం కూడా తెలియట్లేదు. దేవుడిని ఎందుకు నమ్మామో తెలియట్లేదు. బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలో కూడా తెలియట్లేదు. వాళ్ళు పొందారని వీళ్ళు, వీళ్ళు పొందారని వాళ్ళు, పరలోకం వెళ్ళిపోదాము అని చెప్పి అనేక మంది అడ్డంగా బాప్తిసాలు పొంది, పెళ్లి బాప్తిసాలు, వయసు బాప్తిసాలు, దొరల బాప్తిసాలు, జనవరి 1 బాప్తిసాలు, డిసెంబర్ 25 బాప్తిసాలు, వయసు వచ్చిందని బాప్తిసాలు, సెంటిమెంట్ బాప్తిసాలు, అమ్మ పొందిందని బాప్తిసం, నాన్న పొందాడని బాప్తిసం. ఈ రకంగా అనేక మంది ఏమయ్యారు అంటే క్రైస్తవులు అనబడ్డారు. కానీ వాస్తవానికి దేవుని చిత్తంగా క్రైస్తవులు అనబడిన వారు తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి పొల్యూటెడ్ లోకంలో సత్యంగా గ్రహించలేనటువంటి ఈ మనుషుల మధ్యలో సత్యాన్ని గ్రహించే మహాకృప దేవుడు ఈరోజు నాకు మీకు దయచేశాడు. కాబట్టి నేను చెప్తున్నటువంటి ఈ సత్యము వాక్యానుసారమైనది, లేఖనానుసారమైనది, దేవుని చిత్తానుసారమైనది. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, ఆయన నిర్ణయం ప్రకారము మనము సత్యాన్ని గ్రహించవలసిన వారమైనా ఆ వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు. మనం తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. అయితే విడిచిపెట్టేస్తే నేనేం చేయలేదు. విన్న వాక్యాన్ని ఎక్కడిదక్కడ విడిచిపెట్టేసి లోకంలో కలిసిపోయి, లోకంతో మమేకమైపోయి, దేహంతో రాజీ పడిపోయి, ఏదో సామెత ఉంది కదా, లోకంగా, కులంతో కులంగా, గోత్రంతో గోత్రంగా కలిసిపోతే నేనేం చేయలేను. వాస్తవం ఏంటంటే మనము ఆయనకు కుమారులుగా స్వీకరించబడాలని జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు. అది దేవుని నిర్ణయం. ఈ నిర్ణయం నీ దగ్గరికి వచ్చిందంటే నీ జీవితం ధన్యమైపోయినట్టే. ఆ నిర్ణయాన్ని అనుసరించి మనల్ని ఏం చేయమన్నాడు అంటే క్రొత్తగా జన్మించండి అని చెప్పాడు.
ఈ నిర్ణయాన్ని బట్టి మనల్ని ఏం చేయమన్నాడు? క్రొత్తగా జన్మించాలి అన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం. యేసు క్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుట. అప్పుడు ఉపోద్ఘాతంలో ఈ వచనం మనం చదువుకున్నాం. ఏంటంటే ఎఫెసీ పత్రిక 1:4-6 వచనాల్లో ఎప్పుడు నిర్ణయించాడు ఇది? జగత్తు పునాదికి ముందే ఏం చేశాడంటే నిర్ణయించాడు. అది ఇవాళ నీకు నాకు తెలిసిందంటే మనం ధన్యులమే కదా. ఎప్పుడో మన పూర్వీకులు, మన తాతలు, మన ముత్తాతలు, ఈ మానవ జాతే లేనప్పుడు దేవుడు నిర్ణయించిన విషయం ఆఫ్టర్ ఆల్ ఈరోజు మనుషులు మనకి ఈరోజు అది తెలిసిందంటే మన జీవితం ధన్యమైపోయినట్టే. ఆనాది దేవుని మర్మం, ఆనాడు సీక్రెట్ అది. కొంతమంది నేను ఎవరికి చెప్పట్లేదురా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని నీకు మాత్రమే చెప్తున్నాను, నేను ఎవరికి చెప్పనే, నీకే చెప్తాను తెలుసా, నువ్వంటే నాకు ఇష్టం అందుకే నీకే చెప్తాను అంటారు కదా. అంటే ఇష్టమైన వాళ్ళకే కదా చెప్తారు ఏదైనా సరే. అలాగా మనం దేవుడికి ఇష్టం కాబట్టి ఆయన జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన మనసులో ఉండే విషయం ఇప్పుడు ఎవరికి బయలుపరుస్తున్నాడు? మనకు బయలుపరుస్తున్నాడు. విశేషం ఏంటంటే లోకంలో బైబిల్ చాలామంది దగ్గర ఉందా లేదా? కానీ ఆ పద్ధతిని అనుసరించి రక్షణ పొందే విధానం చాలామందికి తెలియదు. బైబిల్ లేని వాళ్ళు ఎవరున్నారు? వందల బైబిల్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎల్లంట చాలామంది 2-3 బైబిల్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆ పద్ధతి తెలియదు, బైబిల్ పద్ధతి తెలియదు. బైబిల్ పద్ధతి ఏంటి అంటే క్రైస్తవుడు అవ్వాలి అంటే ఆయన చిత్తాన్ని అనుసరించి కుమారులుగా స్వీకరించబడాలి యేసుక్రీస్తు ద్వారా. అప్పుడు కుమారులుగా స్వీకరించబడే ఈ మనుషులు ఏం చేయాలి అంటే, మనుషులకి ఏం తెలియాలంటే క్రొత్తగా జన్మించాలి. ఏం చేయాలి? యోహాను సువార్త 3వ అధ్యాయము 1-3 వచనాల్లో యేసుప్రభువు వారు చెప్పారు. ఒకటి ఏం చేయాలట? క్రొత్తగా జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మించాలి. యోహాను సువార్త 3:1-3. ఒక మనిషి ఏం చేయాలి? క్రొత్తగా జన్మించాలి. జగత్తు పునాది వేయబడక మునుపు తనకు కుమారులుగా మనల్ని స్వీకరించాలనుకున్న దేవుడు మనకేం చెప్తున్నాడు అంటే మీరు క్రొత్తగా జన్మిస్తేనే కుమారులు అవుతారు. అవునా? తండ్రికి జన్మించకుండా ఎవరైనా బిడ్డలని అనబడతారా? మీకు బిడ్డలు పుడితే కదా మీ ఆస్తికి వారసులు అవుతారు. బిడ్డలు లేకుండా వారసులు అవుతారా? మరి నిత్యత్వం అనే దేవుని యొక్క స్వాస్థ్యానికి, దేవుని యొక్క సన్నిధికి మనం వారసులం అవ్వాలి అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆయనకు పుట్టాలి. బిడ్డ బీజం లేకుండా పుట్టడు కదా. బీజం వేస్తేనే బిడ్డ పుడతాడు అన్నది వాస్తవం. ఇప్పుడు దేవుని బీజం వేసుకొని మనం దేవునికి ఏమవ్వాలి? కుమారులుగా పుట్టాలి. అప్పుడు ఆయన మనల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. విత్తనం లేకుండా మొక్క రాదు కదా. అదే మాదిరిగా ఆయన వాక్యం అనే ఈ బీజంని వేసుకొని ఇప్పుడు మనం దేవునికి జన్మించాలి. యేసు ప్రభు నికోదేముతో అదే చెప్పాడు, కానీ ఆ పెద్ద మనిషికి అర్థం అవలా. యూదుల అధికారైన నికోదేము అని పరిచయుడు అక్కడ ఉండెను. అతడు రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అనియు దేవుడు అతనికంటే నీకు తోడై ఉంటే గానీ నీవు చేయించున్న సూచక్రియలు ఎవడనో చేయలేడని ఆయనతో నిత్యముగా ఆయనతో చెప్తే యేసు ప్రభు ఏమన్నాడు? కరెక్ట్ అన్నాడా? శబాష్ అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? అందుకు యేసు అతనితో నికోదేముతో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిత్యముగా చెప్తున్నాను. ఒకడు ఏం చేయాలట?
క్రొత్తగా జన్మించాలి. దేవుని కుమారులుగా స్వీకరించబడడానికి, దేవుని పరిపాలనని అంగీకరించడానికి, రాజ్యంలో ప్రవేశించలేడంటే ఇది రాజ్యము. ఇప్పుడు ఇక్కడున్నాడు ఇక్కడికి వెళ్తున్నాడు అనుకోకండి. రాజ్యంలో ప్రవేశించడము అంటే బయట ఉన్నాడు ఇప్పుడు లోపలికి వస్తున్నాడు అనుకోకండి. రాజ్యంలో ప్రవేశించడం అంటే ఇటు బయట ఉన్నాడు ఇక్కడికి ప్రవేశిస్తున్నాడు కాదు. ఎక్కడ ఒక రాజ్యంలోనే ఉన్నాడా? అసలు రాజ్యం అంటే ఏంటి? రాజ్యము అంటే పరిపాలన, రాజ్యము అంటే ఏలుబడి, రాజ్యము అంటే పరిపాలన, రాజ్యము అంటే ఏలుబడి. ఇప్పుడు ఎక్కడున్నాడు? సాతాను పరిపాలనలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని రాజ్యంలో కంటే దేవుని పరిపాలనలోకి వస్తాడు. రాజ్యము అంటే పరిపాలన, రాజ్యము అంటే ఏలుబడి, రాజ్యము అంటే పరిపాలన, రాజ్యము అంటే ఏలుబడిలోకి వెళ్తున్నాడు. ఎవరు ఏలుబడిలో ఉండేవాడు? ఇప్పుడు ఎవరు ఏలుబడిలోకి వెళ్తున్నాడు? అంతే. ఏలుబడి అంటే ఏంటి అంటే చెప్పింది చెప్పినట్టు చేయడం, ఆజ్ఞాపించినట్టు చేయడం. అందుకు ఒక మనిషి ఏం చేయాలి? క్రొత్తగా. అప్పుడు మీకు అర్థమైంది కదా. ఒకడు క్రొత్తగా జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు, లేదా దేవుని రాజ్యమును చూడలేడు అంటే అందులోనున్నోడు ఎందులోకి జంప్ అవ్వాలి అనుకుంటున్నారు జనం. దేన్ని లోకం ఇంకొక రకంగా మార్చి ఏమంటున్నారంటే మతం మారిపోయాడు. ఏం మారిపోయాడు? ఈ మతంలో ఉన్నోడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆ మతంలోకి వెళ్ళాడు అనుకుంటున్నారు. ఇది జంపింగ్ మతము, జంప్ అవ్వడం కాదు. అంటే ఒక సర్కిల్లో నుండి ఇంకొక సర్కిల్లోకి వెళ్ళిపోవడం కాదు. రాజ్యము అంటే ఏలుబడి, రాజ్యము అంటే పరిపాలన. ఇప్పుడు ఎవరి పరిపాలనలో నుంచి ఎవరి పరిపాలనలోకి వస్తున్నాడు? అంటే క్రొత్తగా జన్మించడము అంటే అర్థం ఏంటి? క్రొత్తగా జన్మించడము అంటే అర్థం ఏంటి? పరిపాలన మార్చుకోవడం. క్రొత్తగా జన్మించడం అంటే అర్థం ఏంటి? దేనికోసం జన్మించాలి? పరిపాలన పద్ధతులు మారుతాయి. ప్రభుత్వము, ఆధిపత్యము, అధికారము అంటే అర్థం ఏంటంటే ఏలుబడి. రాజ్యంలోకి రావడం అంటే అర్థం ఏంటి? ఏలుబడిలోనికి రావడం, ఏలుబడిని అంగీకరించడం. ఒకనొక పరిధిలో మనం ఎవరి ఏలుబడిలో ఉన్నాం? సాతాను ఏలుబడిలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి రావాలి? దేవుని ఏలుబడిలోకి రావాలి. సాతాను ఏలుబడిలోకి రావడం. సాతాను ఏలుబడిలో ఉండడం అంటే ఏంటి? సాతాను ఏలుబడిలో ఉండడం అంటే ఒక విషయం చెప్పండి. సాతాను ఏలుబడిలో ఉన్న వాళ్ళు ఎలాగుంటారు? సాతాను ఏలుబడిలో కోపం ఉంటుంది. అవునా? ఉండదా? మన కోపం ఉందా లేదా? ఎక్కడ? ఎవరి ప్రభుత్వంలో? అండర్ ద కంట్రోల్ ఆఫ్ సాతాన్. ఇప్పుడు దేవుని ఏలుబడిలో కోపం ఉండదు. ఏముంటది? శాంతం ఉంటది. ఉన్నదా లేదా? ఉందా? లేదు. అంటే ఎవరి పరిపాలన మనం అంగీకరించట్లేదు అంటే జంప్ అయ్యాం కానీ బుద్ధులు మారలేదన్నమాట. సమస్యలు అవి. సమస్య మనకి తిండి లేక కాదు, బట్టలు లేక కాదు, ఇల్లు లేక కాదు, కరెంటు బిల్లు కట్టలేక కాదు, స్కూల్ ఫీజులు కట్టలేక కాదు. అసలు సమస్య అనేది భౌతికంగా ఏ సమస్య ఎవరికి? అందరూ హ్యాపీగా ఉన్నారు, సంపాదిస్తున్నారు, బాగా తింటున్నారు, కాపురాలు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేస్తున్నారు, బంగారాలు కొంటున్నారు, పిల్లలకి మంచి స్కూల్స్లో పెడుతున్నారు, మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ ఉన్నాయండి. కానీ సమస్య ఏంటి అంటే పరిపాలన మార్చుకోలేదు. ఓకేనా? అంటే పరిపాలన మార్చుకోలేదు అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ నన్ను పరిపాలించిన వ్యక్తి ఎవరో, ఇక్కడ నన్ను పరిపాలిస్తున్న వ్యక్తి ఎవరో, నేను ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాను అనేది అవగాహన పూర్వకంగా ఒక మనిషికి అర్థం అవ్వలేదు. అంతే, ఇంకేం లేదు. యేసు ప్రభువు నికోదేముతో చెప్పాడు కదా, నికోదేముకి అర్థం అవ్వలేదు. ఒకడు క్రొత్తగా జన్మించితే గాని దేవుని రాజ్యమును
చూడలేడు లేదా ప్రవేశించలేడు. అంటే దేవుని రాజ్యం అంటే అది ఎప్పుడో వస్తది గలా, అందులోకి మనం వెళ్తాం గలా అని ఒక పరిధి అనుకుంటున్నాడు. పరిధి కాదు, పరిపాలనది. ఒకడు దేవుని కుమారుడిగా స్వీకరించబడాలి అంటే, ఒక స్త్రీ దేవుని కుమార్తెగా స్వీకరించబడాలి అంటే యేసుక్రీస్తు ద్వారా వారు చేయవలసినటువంటి ప్రాథమికమైన మొదటి పని ఏంటంటే క్రొత్తగా జన్మించాలి. ఏం చేయాలి? క్రొత్తగా జన్మించాలి. ఎందుకు క్రొత్తగా జన్మించాలి? దేవుని రాజ్యములో ప్రవేశించడానికి. అప్పుడు దేవుని రాజ్యం అంటే ఏంటి? ఒక పరిధా, పరిపాలనలోనికి, అంటే ఒక పరిపాలనలో నుండి మరొక పరిపాలనలోనికి వెళ్ళడానికి. పాకిస్తాన్ అంటే మనకి ఇష్టం లేదు. పాకిస్తాన్లో ఉండే ఖైదీ ఉగ్రవాదులందరినీ చంపేయాలి, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరినీ నాశనం చేసేయాలని అందరూ కోరుకుంటున్నారు లేదా? చెప్పండి. దానికి క్రైస్తవులు కూడా లైకులు ఇస్తున్నారా లేదా? రైట్. ఇప్పుడు నేనేమంటాను అంటే, ఇవాళ మనం చంపకపోయినా రేపు వాళ్ళు చచ్చిపోరా? చావు ఎవరికైనా తథ్యమే. ఇప్పుడు ఒక మనిషి కాల్చో పొడుచో మాటలతోనో తోటాలతోనో చంపేయాలన్నది ఎవరి పరిపాలనలోనే ఉంటుంది? అది సాతాను పరిపాలన. అదే దేవుని రాజ్యంలోకి వస్తే ఎలాగుంటది? నరహత్య వరకు వెళ్ళక్కర్లే, అసలు కోపమే పడొద్దని చెప్తున్నాడు కదా దేవుడు. అది కోపమే లేనప్పుడు ఒకరినొకడు కొట్టుకుంటాడా? ఒకరినొకడు చంపుకుంటాడా? కాబట్టి ఇప్పుడు సమస్య ఏంటి అంటే పరిపాలన అర్థం అవ్వలేదు. మన దగ్గర మిసైల్స్ ఉన్నాయని, మన దగ్గర గన్స్ ఉన్నాయని, మన దగ్గర సబ్మెరీన్స్ ఉన్నాయని, మన దగ్గర ఇవి ఉన్నాయని అంటున్నారు కదా. వీళ్ళకంటే వాళ్ళు కూడా ఏమంటున్నారు? మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మేము పోటుగాలమే, మేము అల్లటోళ్ళు అంటున్నారు కదా. ఏం జరుగుతుంది? జననాశనం జరుగుతుంది, పీకలు పోతాయి, ప్రాణాలు పోతాయి, ఆస్తి నష్టం జరుగుతుంది. అంతే కదా? అవునా? ఏ పరిపాలనలో జరుగుతున్నాయి ఇవి? సాతాను పరిపాలనలో ఇలాగే జరుగుతాయి. దేవుని పరిపాలనలోకి వస్తే ఏమంటాడంటే దేవుడు, మీ కత్తులను నాగటి నక్కులుగా మార్చేయండి, మీ ఈటలను మచ్చు కత్తులుగా చేసేయండి, మీ ఆయుధాలని ఇంట్లో వంట చేసుకునే గదిలో కూరగాయలు కోసుకుంటారు కదా. ఇంట్లో మీ దగ్గర బల్లెలు ఉన్నాయి, మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. నా పరిపాలనలోకి వస్తే మీ ఆయుధాలు ఏం చేయాలంటే కూరగాయలు కోసుకోవడానికి ఉపయోగించుకోండి, కానీ మనుషులు చంపడానికి ఉపయోగించుకోవడానికి అవకాశము లేదు. ఎందుకంటే ఇక్కడ చంపడం ఉండదు, ప్రేమించడమే ఉంటుంది. ఇక్కడ ఏముండదు? చంపడం ఉండదు, ప్రేమించడం ఉండదు. అయితే ఇది రెండు పార్టీలకి తెలియాలి. ఎన్ని పార్టీలకు తెలియాలి? రెండు పార్టీలకు తెలియాలంటే మీకు ఏమర్థమైంది? పాకిస్తాన్ వాళ్ళకి తెలియాలి, ఇండియా వాళ్ళకి తెలియాలని అర్థమైంది కదా. అవునా కదా? అబద్ధం ఆడకండి. అది రెండు పార్టీలకి తెలియాలంటే ఇది మొగుడికి తెలియాలి, పెళ్ళంకి తెలియాలి. రెండు పార్టీలే కదా. రెండు పార్టీలు కాబట్టి నేను వెళ్ళిపోతాను అంటుంది. ఒక పార్టీ అయితే అక్కడికి వెళ్ళిపోద్ది. రెండు పార్టీలు కాకపోతే నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. ఎలాగంటాడు? ఒక పార్టీ, ఇద్దరు భార్యాభర్తలు రెండు పార్టీలు కాదు, వాళ్ళు ఎప్పుడు ఏక శరీరం, ఒక పార్టీయే. కాబట్టి ఈ రెండు పార్టీలకి తెలియవలసిన విషయం ఏంటి అంటే, మనము ఒక పరిపాలనలో ఉన్నప్పుడు ఇలా జరిగాం, ఇలా బ్రతికాం, ఇలా అనుసరించాం. ఇప్పుడు మనం ఒక పరిపాలనలోకి వచ్చేసాం. ఆ పరిపాలన సాతానుది, ఈ పరిపాలన దేవుడు. యేసుప్రభు నికోదేముతో ఇదే మాట్లాడాడు. నికోదేముకి ఇలా అర్థం అవ్వలేదు. నికోదేము ఏమనేసాడంటే, ముసలివాడైన మనుషుడు ఎలా జన్మింపగలడు? తల్లి గర్భమందు ప్రవేశించి మళ్ళా జన్మింపగలడా అన్నాడు. అంటే ఆయన ఏ జన్మ అనుకున్నాడు? భౌతికమైన శరీర సంబంధమైన జన్మ అనుకున్నాడు. క్రొత్త జన్మ అంటే నికోదేముకి అర్థం అవ్వలేదు. ఇప్పుడు మీకేనా అర్థమైందా? మనం ఇప్పుడు ఏం చేయాలి? క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించితే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. రాజ్యంలో ప్రవేశించడం అంటే అర్థం ఏంటి? ఆయన పరిపాలనలోనికి వెళ్తాం. అంటే నువ్వు మమ్మల్ని లేలు, ఒకప్పుడు వాడు మమ్మల్ని లేలేడు, మా బతుకులు అయిపోయాయి,
ఇప్పుడు మేము వాడి దగ్గర ఉండదలుచుకోలే, నీ పరిపాలనలోకి వచ్చేస్తున్నాం, ఇప్పుడు నువ్వు పరిపాలించు అని ఎక్కడి నుండి ఎక్కడికి వస్తున్నాం? అంధకార సంబంధమైన అధికారంలో నుండి దేవుని రాజ్యంలోనికి, యేసుక్రీస్తు ప్రభుత్వంలోనికి వస్తున్నాం. ఏ ప్రభుత్వంలో కోపం ఉండదో, ఏ ప్రభుత్వంలో ద్వేషం ఉండదో, ఏ ప్రభుత్వంలో చాడీలు ఉండవు, ఏ ప్రభుత్వంలో మర్మరింగ్ ఉండదు, ఏ ప్రభుత్వంలో ఒక మనిషికి వ్యతిరేకంగా ఇంకొక మనిషి బ్రతకడం అనేది ఉండదో, అలాంటి పరిపాలనలోనికి వచ్చాం. అలాంటి పరిపాలనలోనికి రావాలి అంటే ఒకడేం పొందాలట? బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందాలి అంటే అప్పుడు ఏం జరగాలి? ఏం చెప్పాడంటే నీటి మూలముగా. రెండోది ఏం చెప్పాడు? ఆత్మ మూలముగా. నీరు దేనికి సాదృశ్యమో? భూమికి. ఆత్మ పరిశుద్ధాత్మ. ఆత్మ పరిశుద్ధాత్మ, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. అప్పుడు ఎందుకు కొత్తగా జన్మించాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 మనం చదివినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 మనం చదివినట్లయితే చదవండి. ప్రవర్తన విషయంలోనైతే నాశకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తులను నూతన పరచబడినవారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. కాబట్టి ఎందుకు జన్మించాలట? స్వభావాన్ని చంపడానికి జన్మించాలి. ఎందుకు జన్మించాలి? స్వభావాన్ని ఏం చేయాలి? వదిలేయడానికి జన్మించాలి. ఇక్కడ ఆల్రెడీ మనం పెద్దలం అయిపోయాం కదా. బోర్డు వైపు చూడండి. ఇక్కడ ఆల్రెడీ మనం పెద్దలం అయ్యామా లేదా? అవలేదా? ఇప్పుడు మనం పెద్దోళ్ళమా చిన్నోళ్ళమా? ఇప్పుడు చిన్నపిల్లల స్వభావం మార్చుకోవచ్చా? మా చిన్న కూతురు ఉంది, మన చిన్న కూతురు ఉంది, ఇద్దరు సురేష్ కూతురు ఉంది, నేను చిన్న, మన సురేష్ దీపిక పాప ఉంది. ఇప్పుడు ఇక్కడ చిప్స్ తినుకొని నడుస్తుంది. వాళ్ళు ఇప్పుడు నూతనంగా జన్మించవచ్చా? నూతన జన్మ అంటే ఈ క్రొత్త జన్మ వాళ్ళకి అవసరమా? దేనికి అవసరం లేదు. వాళ్ళు స్వభావాన్ని మార్చుకోవలసిన అవసరము లేదు కాబట్టి వాళ్ళు క్రొత్తగా జన్మించవలసిన అవసరము లేదు. ఇప్పుడు వాళ్ళ స్వభావము దేవుని రాజ్య పౌరులు ఉండవలసిన స్వభావమే ఉంటుంది. ఎలాగంటే వాళ్ళకి ద్వేషం ఉండదు, ఈర్ష్య ఉండదు, అసూయ ఉండదు. మీరు మీ పక్క నుండి వస్తారు కదమ్మా, ఒక దెబ్బ కొట్టండి, మీ మీద కక్ష పెట్టుకోరు, మీ మీద కోపం పెట్టుకోరు. ఇలాంటి స్వభావాన్ని ఉత్పత్తి చేసే రాజ్యమే దేవుని రాజ్యం. ఓకేనా? ఇప్పుడు దేవుడు మనకేం చెప్తున్నాడు? క్రొత్తగా జన్మించడానికి గల కారణం ఏంటి అంటే దేన్ని వదులుకోవాలి? పాత స్వభావాన్ని వదులుకోవాలి. ఎవడు చెప్తాడు స్వభావాన్ని వదులుకోమని మనకి భూమి మీద? ఏ మఠంలో చెప్తారు? ఏ గ్రంథంలో చెప్తారు? చెప్పండి, మీరు ఆలోచించండి. దేన్ని వదులుకోమంటున్నాడు? పాత స్వభావాన్ని వదులుకో. క్రొత్తగా జన్మించడానికి గల కారణం ఏంటంటే పాత స్వభావాన్ని ఏం చేయాలి? మనం పెద్దలం అయిపోయాం కదా, ఒక రకమైన స్వభావం మనలో, వ్యక్తిత్వం మనకు వచ్చేసింది. ఆ వ్యక్తిత్వము, ఆ స్వభావాన్ని వదులుకోవడానికి క్రొత్తగా జన్మించాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని శిష్యులు వచ్చి యేసు ప్రభువుని ప్రశ్నించారు. యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డల్లో ఒక బిడ్డను తన చెంతకు పిలిచి ఇలా చెప్పాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి మార్పు అవసరం? పిల్లలకు మార్పు అవసరమా? పెద్దలకు మార్పు అవసరమా? ఎవరికి రాజ్యంలో నుండి రాజ్యంలోనికి ట్రాన్స్ఫర్ అవ్వడం అవసరం? పెద్దవాళ్ళకి అవసరం. ఇప్పుడు చిన్నపిల్లల మీద సాతాను వాడి ప్రభావాన్ని చూపించలేడు. ఎందుకు సాతాను వాడి ప్రభావాన్ని ఆ పిల్లల మీద చూపించలేడు అంటే దేహపు అవయవాలు, జ్ఞానేంద్రియాలు పరిపక్వత చెందలేదు.
పాపం ఎవరు చేస్తారు? ఆ అవయవ నిర్మాణం, అవయవాలు ఉత్పత్తి పెరిగినప్పుడు జ్ఞానేంద్రియాలు పాపానికి సహకరించగల స్థాయి వచ్చినప్పుడు ఆ మనిషి పాపం చేస్తాడనే సంగతి సాతానికి తెలుసు. కాబట్టి వాడి మీద వాడి పరిపాలనని, వాడి యొక్క చట్టాన్ని రుద్దుతాడు. ఇప్పుడు ఆ పాపం మీద సాతాను ప్రభావము, సాతాను పరిపాలన ఉండడానికి అవకాశము లేదు. మనం కోరుండి తీసుకెళ్ళి సాతానా ఇదిగో ఈ పాపని నీ పరిపాలనలో పెట్టుకో, నువ్వు ఈ పాపను ఏలు అనే వాడు రిజెక్ట్ చేసేస్తాడు. ఎందుకు? వాడి పరిపాలనకి కావలసిన శరీరపు అవయవాలు పరిపక్వత చెందలేదు కాబట్టి. మీకు అర్థమవట్లేదా? ఇప్పుడు నువ్వు ఈ బేబీని తీసుకో, ఈ చిన్న బిడ్డను తీసుకో, నీకు నచ్చినట్టు నీ రాజ్యం కోసం ఉపయోగించుకుంటే ఓ నాకు అక్కర్లేదండి అనేస్తాడు. ఎందుకు అక్కర్లేదు అంటే ఈ బిడ్డలతో నాకే పని లేదు, నేను ఆశించిన పాపాన్ని, నేను ఆశించిన కార్యక్రమాల్ని చేయగలిగే సామర్థ్యం వీళ్ళకి ఇంకా రాలేదు. వయసు వచ్చినప్పుడు తీసుకుంటాను అంటాడు. వయసు వచ్చిన వారికి జ్ఞానేంద్రియాలు పరిపక్వం చెందుతాయి కాబట్టి వారు పాపం చేస్తారు. వారు సాతాని రాజ్యానికి అవసరం. దేవుని రాజ్యంలో చిన్నపిల్లలు ఉంటారు. నాకు ఆన్సర్ చెప్పండి. పాత స్వభావమును క్రొత్త జన్మ పొందితే ఏం చేస్తాం? వదులుకుంటాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఏమొచ్చేసింది? స్వభావం వచ్చేసింది కదా, పాత స్వభావం వచ్చింది కదా, పెద్దోళ్ళం అయిపోయాం కదా. ఇక్కడ పాత స్వభావం ఉంటుంది కదా, ఉండదా? పాత స్వభావం ఉంటుంది కదా, ఆ స్వభావమే వ్యక్తిత్వం కదా, ఆ వ్యక్తిత్వమే వ్యక్తి కదా, ఆ వ్యక్తే నీవు కదా. అర్థం లేదా? నువ్వెవరు అంటే ఒక వ్యక్తివి. ఎలాంటి వ్యక్తివి అంటే నువ్వు పిసనారివి, లేకపోతే నువ్వు తాగుబోతువి, లేకపోతే నువ్వు తంటాలు ఆడేదానివి, లేకపోతే నువ్వు కాపుకొట్టోడివి, లేకపోతే నువ్వు ఇది రౌడివి, లేకపోతే నువ్వు గోండావి. ఇలాంటి వ్యక్తిత్వం వచ్చిందా రాలేదా? మనిషిని పేరు పెట్టి పిలుస్తున్నారా, వ్యక్తిత్వాన్ని బట్టి పిలుస్తున్నారా? డబ్బులు ఖర్చు పెట్టడం అలాంటి మనిషిని ఏమంటారు? పిసనారు అంటారు. అది అతని పేరా, అతని వ్యక్తిత్వమా? అంటే స్వభావము ఏమైపోయింది? వ్యక్తి అయిపోయింది. స్వభావం ఏమైపోయింది? వ్యక్తి అయిపోయింది. అంటే ఒక రకమైనటువంటి స్వభావము వ్యక్తిత్వం అవుతుంది. ఆ వ్యక్తిత్వమే వ్యక్తి, ఆ వ్యక్తే నువ్వు. ఇలాంటి నీవు దేవుని పరిపాలనకి పనికిరావు. అప్పుడు మరి ఏం చెయ్యాలి అంటే ఇలాగని పోతే నరకమే. మరేం చేయాలంటే క్రొత్తగా జన్మించు. ఏం చేయాలి? క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాడు ఎందుకు అనేది మీకు డౌట్ వస్తే ఇదిగో, క్రొత్తగా జన్మించడం అనేది ఎందుకు అంటే స్వభావాన్ని. ఏ స్వభావాన్ని? అది. ఒకడు తాగుడు మానేశాడంటే చాలా సంతోషిస్తారు, ఒకడు కోపం మానేశాడంటే చాలా సంతోషిస్తాడు, ఒకడు తగులు మానేశారంటే చాలా సంతోషిస్తారు. అవునా? చెప్పండి. కానీ ఒకడు తన స్వభావాన్ని మార్చుకున్నాడు అంటే దేవుడు సంతోషిస్తాడు. అవన్నీ స్వభావంలోనే ఉంటాయి. హలో, నేను చెప్పేవి అర్థమవుతున్నాయి. మీరు వదిలేస్తే నేనేం చేయలేదు. దేవుని రాజ్యం అంటే ఇదే. దేవుడు మనల్ని యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడం, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించడం అనేది దీనికోసమే. ఇంతకు మించి అర్థం కాకుండా ఎవరైనా బాప్తిజం పొందినా, ఎవరైనా క్రైస్తవులం అయిపోయామని చెప్పుకున్న దేవుడు వారిని స్వీకరించడం, గొప్ప దెబ్బ తినేస్తారు. రెండింటికి చెడిపోతారు. పూర్తిగా లోకంలో నుండి పాపాలు చేసుకోలేకపోతారు, సుఖము భాగము అనిపించడం, అక్కడికి వెళ్తే ఆయన తోసేస్తాడు. రెండింటికి చెడిపోతారు. లోకాన్ని అనుభవించలేరు, పరలోకంలోనూ ప్రవేశించలేరు. మీరైనా అర్థం చేసుకోండి. ఒకడు దేవుని కుమారుడిగా స్వీకరించబడాలి యేసుక్రీస్తు ద్వారా అంటే అప్పుడేం చేయమన్నాడు యేసు ప్రభు? క్రొత్తగా జన్మించాలంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జరిగే కార్యక్రమం అది. అప్పుడు ఎందుకు జన్మించాలి అంటే పాత స్వభావాన్ని ఏం చేయాలి? వదిలేసుకోవాలి. పాత స్వభావాన్ని వదులుకోకపోతే దేవుని పరిపాలనా పద్ధతుల్ని ఆ హృదయాల మీద రాయడానికి ఖాళీ ఉండదు. ఒక పేపర్ మీద అన్ని రాసేశారు అనుకోండి, ఇంకొక మ్యాటర్ రాయడానికి అవుతుందా?
చెప్పండి. అప్పుడు ఇంకొక మ్యాటర్ రాయాలంటే కాగితం ఎలాగ ఉండాలి? తెల్లగా ఉండాలి. ఇంకో పేపర్, కొత్త పేపర్ ఉండాలి. అంతే కదా. ఇప్పుడు ఆల్రెడీ సాతాను రాసేసాడా, రాయలేదు? ఎక్కడ పేపర్ ఖాళీగా ఉందా? ఇప్పుడు పేపర్ ఏం చేయాలి? ఖాళీ చేసేసుకోవాలి. ఖాళీ చేసేసుకుంటే అప్పుడు దేవుడు తన నియమాలు రాస్తాడు. అది పరిపాలన నియమాలు రాయబడతాయి. నాలుగో విషయం ఏమిటి అంటే గలతీలకు రాసిన రోమపత్రిక 6:6 చదవండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. రైట్. స్వభావాన్ని ఏం చేయాలి? సిలువ. యేసు దేనికి వేసుకున్నాడు అంటే యేసు శ్రమలు దేనికి వచ్చాయి? సిలువ అంటే శ్రమలమ్మా. అంటే అనేక సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇది చెరిపేస్తాను. ఇదేంటిది అని నాకు తెలుసు, మీరు ఎలాగ అంటారని. ఇది సిలువ కాదు, ఇది బైబిల్లో లేదు. ఈ చర్చ్ బిల్డింగుల మీద ఎలాంటి పెట్టే క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నారు, వాళ్ళే క్రైస్తవులుగా చాలా మంది అవుతున్నారు. సిలువ అంటే శ్రమలు. నా సిలువను ఎత్తుకో అని అన్నాడంటే అర్థం ఏంటి? నా శ్రమల్ని నీ నెత్తి మీద వేసుకో, నీ భుజం మీద వేసుకో అని అర్థం. అది అర్థం అవ్వక ఒక పాస్టర్ ప్లేవుడ్తో సిలువ చేసేసి చెక్క మోస్తుంటే కొరడాలతో కొడుతున్నారు. మొన్న చూసారు ఏడ్చిన రోజు. ఆ కొరడా నాకివ్వాలా? ఆడు మామూలుగా ఇలాగా వాళ్ళ పాస్టర్ గారు కాబట్టి ఏం చేస్తాడో ఇలాగా కొట్టినట్టు నటిస్తాడు. ఆ కొరడా నాకివ్వాలి. ఈడెవడో బాబు మన సంఘ సభ్యుడు కానిట్టు ఉన్నాడు అని అంటాడు. పాయింట్ అర్థమైందా? సిలువ అంటే అడ్డకొక గీత, అడ్డకొక చెక్క, తిన్నకొక చెక్క వేసేది సిలువ. సిలువ అంటే శ్రమలు. యేసులోకి ఏమొచ్చాయి? శ్రమలు వచ్చాయి. నా సిలువను ఎత్తుకొని అంటే అర్థం ఏంటి? చెప్పాడు కదా, నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి, నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు. అవే శ్రమలు అన్నమాట. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే శ్రమలు వస్తాయి. ఏమొస్తాయి? శ్రమలు వస్తాయంటే మీరు ఏమనుకుంటారు? కష్టాలు వస్తాయి గల, నొప్పులు వస్తాయి గల, బాధలు వస్తాయి గల, ఇబ్బందులు వస్తాయి గల, డబ్బులు పోతాయి గల, జీతాలు రావు గల, ఉద్యోగాలు రావు గల అని అనుకుంటారు మీరు. అవేవి కాదు శ్రమలు. ఇప్పుడు అలాంటి శ్రమలు ఎవరికైనా వచ్చాయా? నాకు రాలా. మీకు ఎవరికైనా వచ్చాయా? రావండి. ఫైనాన్షియల్ క్రైసిస్ రాదు మనకి. మన జీతాలు, మన బత్యాలు, మన బ్రతుకు, మన బియ్యము, ఉప్పు, పప్పు, A to Z మనకి రెగ్యులర్గా మన రేషన్ మనకు వస్తూనే ఉంటుంది. అవి కాదు శ్రమలు. శ్రమలు అంటే బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నువ్వు శ్రమ పెట్టావు అనేక మందిని. సాతాను రాజ్యంలో నుండి నువ్వు అనేక మందిని ఏం చేసావు? మాట వల్ల, చూపు వల్ల, క్రియల వల్ల అనేకలు మనం ఏం చేసాం? శ్రమలు పెట్టాం. ఇప్పుడు శ్రమలు అనుభవిస్తాం. అర్థం చేసుకోండమ్మా. మన మాట వల్ల, క్రియ వల్ల, చూపుల వల్ల, తలంపుల వల్ల ఇతరులు ఏం చేసాం? నొప్పించాం, బాధ పెట్టాం. అవునా? ఇప్పుడు ఏం చేయాలి? అనుభవించాలి. ఒకప్పుడు సాతాను రాజ్యంలో ఉన్నప్పుడు చేతులు కట్టుకుంటే చేతగానే ఎదవంటారు. సాతాను రాజ్యంలో ఉన్నప్పుడు నోరు మూసుకుని వస్తే పనికి మల్దాయి అంటారు. అవునా? ఇంట్లో వాళ్ళ మీద ఎగరడానికి నోరు ఉంది కానీ బయట వాళ్ళని ఏం అనలేదు అని అంటారు. ఇంట్లో వాళ్ళ మీద పెత్తనం చలాయించుతాడు కానీ బయట వాళ్ళు వచ్చినప్పుడు పిల్లి అయిపోతాడు అని అంటారా లేదా? అంటే నువ్వు మగోడు అయితే కాశీ రాకూడదురా, తన్ని రావాలి అని అంటారు కదా. ఏ రాజ్యంలో నియమాలు అవి? అదనమాట. ఇప్పుడు శ్రమలు వస్తాయి అన్నారు కదా. ఏంటి శ్రమలు? నువ్వే పాపము చేయవు, నీ మీద నిందలేస్తారు, అది శ్రమ. నువ్వే తప్పు చేయవు, నువ్వు తప్పు చేసావు అంటారు, అది శ్రమ.
నువ్వెవరితోనూ గొడవాడవు, ఈ తగు కారణం వాడే అని అంటారు. అది శ్రమ. నీకెలాగుంటది? నేను ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఏ నేరము చేయలేదు, నేను యేసుప్రభువుని నమ్ముకున్నా కానీ లేకపోతే అని అంటావా లేదా? అలాగనుకో. అలాగంటే రాజ్యంలోకి వచ్చావనే సంగతిని మర్చిపోయావు, పరిపాలనలోకి వచ్చాననే సంగతిని మర్చిపోయావు. మీకు ఉదాహరణ చెప్తాను, రియల్గా జరిగింది. సంఘాన్ని హింసించడానికి బయలుదేరిన అపోస్తలుడైన పౌలు, ఆయన కన్వర్ట్ అవ్వకముందు సంఘాన్ని హింసించడానికి బయలుదేరి అనేక మందిని హింసించి కొట్టి చంపి చెరసాల్లో వేసి ప్రయాసపడుతున్నాడు. దమస్కు మార్గంలో ఆ పని చేయడానికి ప్రధాన యాజకుడి దగ్గర కాగితాలు తీసుకొని వెళ్తున్నాడు. మధ్యతోవలోకి వెళ్ళినప్పటికీ సడన్గా ఒక వెలుగు ఆయన ముఖానికి కొట్టింది. కళ్ళు పోయాయి, కళ్ళు కనిపించాలి, వెలుగు కింద పడిపోయాడు. అప్పుడు ఒక స్వరం వినపడింది, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించున్నావని స్వరం వినపడింది. ఆ స్వరానికి సమాధానం చెప్పాడు, ప్రభు నువ్వెవడవని అడిగాడు. నీవు హింసిస్తున్నా యేసుని నేనే అన్నాడు. అంతే. ఆ తర్వాత మరి సౌండ్ లేదు, డిస్కషన్ లేదు, మాటలు లేవు. ఆ స్వరం వెళ్ళిపోయింది. ప్రభు అక్కడ ఉండిపోయి తన వెనకున్నటువంటి శిష్యుల చేత దమస్కులోని తిన్నదానబడిన ఒక వీధిలోనికి వెళ్ళిపోయి ఒక ఇంట్లో ఉండిపోయాడు 3 రోజులు ఆహారం లేకుండా. అప్పుడు ఏ స్వరం అయితే, ఏ యేసు ప్రభు యొక్క స్వరం అయితే సౌలు విన్నాడో అదే స్వరము అననీయ దగ్గరికి వెళ్ళింది. అననీయ అన్నాడు. అననీయ ఆ ఊరిలో ఉండే భక్తుడు. చిత్తం ప్రభు అన్నాడు. అననీయ, ఈ వీధిలో తిన్నదనబడిన ఒక ఇంటి దగ్గర తార్సువాడైన సౌలు ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆయనకి ప్రార్థన చేయంటే ఆయన అన్నాడు, ఆయనకా ప్రభువా? ఆయన ఎలాంటోడో నీకు తెలియదేముంది? ఆయన పరిశుద్ధులను హింసించి గొప్ప నాశనం చేసి ఎప్పుడు కూడా మనల్ని పాడు చేయడానికే వచ్చాడు. అలాంటి వాడిగా నేను ప్రార్థన చేయాలి అని అంటే అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆయన ఎన్ని హింసలు అనుభవించాడో అన్ని హింసలు నా నిమిత్తము అనుభవిస్తాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయన్నాడు. అప్పుడు అననీయ వెళ్ళి సౌలుకి ప్రార్థన చేస్తే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలితే అప్పుడు అననీయ అన్నాడు, సౌలా సహోదరుడా లేచి నీ పాపములు కడుక్కో అని అంటే అప్పుడు బాప్తిసం పొందితే అప్పుడు అన్నం పెట్టండి అన్నాడు. అప్పటి నుండి బాప్తిసం పొందిన తర్వాత అప్పటి నుండి ఆయన ఏం చేశాడు అంటే యేసు ప్రభువుకి కొదువైనవన్నీ నేను కాస్తాను అన్నాడు. శ్రమలు వచ్చాయా రాలేదా? నిందలు వచ్చాయా రాలేదా? హింసలు వచ్చాయా రాలేదా? ఒకప్పుడు అలాగొస్తే ఊరుకుండోడా తిరిగేసేసేవాడా? ఇప్పుడు అలాగొస్తే ఏం చేస్తున్నాడు? అనుభవిస్తున్నాడు. అంటే ఏం జరిగింది ఆయనలో? పాయింట్ అర్థం అట్లా. ఏం జరిగింది ఆయనలో? ఏంట మార్పు అంటే ఒకప్పుడు పరిపాలన వేరు, ఇప్పుడు పరిపాలన వేరు. ఒకప్పుడు పరిపాలనలో తంతే తన్నాలి, కొడితే కొట్టాలి, చంపితే చంపాలి. ఇప్పుడు పరిపాలనలో చంపితే చచ్చిపో, తిడితే కాయు, నిందలేస్తే అనుభవించు, నా పరిపాలన ఎలాగే ఉంటుంది అని దేవుడు చెప్పాడు. మార్చుకున్నాడా? మార్చుకోలేదా? అప్పుడు ప్రాచీన స్వభావాన్ని ఏం చేశాడు ఆయన? వదిలేశాడు. వదిలిపోతే ఏం జరుగుతుంది? ఈయనకంటే పోటుగాడు, ఈయనకంటే గొప్పోడు, ఈయనకంటే చంపినోడు ఇంకెవడైనా ఉన్నాడా? లేడు. మరి అలాంటి వ్యక్తి ఇవాళ ఏమైపోయాడు? గొర్రె అయిపోయాడు. గొర్రె పిల్ల స్వభావాన్ని ధరించాడు. అవునా? ఇప్పుడు శ్రమలు వచ్చాయా రాలేదా? వచ్చాయి. కష్టాలు వచ్చాయా రాలేదా? ఎన్ని హింసలు అనుభవించాడో, ఎన్ని శ్రమలు అనుభవించాడో. ఆ తర్వాత జీవితంలో ఎక్కడ ఆయన తిరగబట్టినట్టు కానీ, ఎవరినైనా ఆయన కొట్టినట్టు కానీ, తిట్టినట్టు కానీ ఎక్కడైనా చరిత్రలో ఉందా? అది మార్పు. ఆ మార్పుకి కారణం ఏంటి అంటే ఆయన ఏ స్వభావాన్ని వదిలేశాడు? అది ఇంక మనలో జరగలేదు. అది మనలో ఇంకా జరగలేదు. జరిగింది ఎప్పుడు? ఆరాధనలో ఉన్న 2 గంటలే జరిగింది. 100 మళ్ళీ కొలాయిని చూస్తే మర్చిపోతాం. అవునా? కొలాయిని చూస్తే మర్చిపోతాం. మళ్ళీ అత్తను చూస్తే మర్చిపోతారు, పాటలు చూస్తే మర్చిపోతారు, మొగుడు చూస్తే మర్చిపోతారు, కళ్ళని చూస్తే మర్చిపోతారు, తోటికోడలు చూస్తే మర్చిపోతారు. ఇంకా ఎలాగుంటుంది అంటే పరిస్థితి? మరి ఈ పరిపాలన పరిపాలనలోకి
నోరు మూసుకుని ఉంటావా లేదా? పరిపాలన అంటే చర్చి దగ్గర ఎక్కడ కాదో, పరిపాలన 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 ఉండు, నెత్తి మీదకి ఎక్కువ కూర్చుంటారు అని అంటారు. అనరా? చెప్పండి. అది మన పరిస్థితి. ఒక రాజ్యంలో నుంచి ఒక రాజ్యంలోనికి ట్రాన్స్ఫర్ అవ్వడం అంటే, ఒక పరిపాలనలో నుంచి ఒక పరిపాలనలోకి వెళ్ళడం అంటే చేతులు కొట్టుకొని ఉండడానికి వెళ్ళాలి, నోరు మూసుకొని ఉండడానికి వెళ్ళాలి, కళ్ళు తెప్పకుండా బ్రతకడానికి వెళ్ళాలి, చేతులు కట్టుకోవడానికి వెళ్ళాలి, కాళ్ళకు సంఖ్యలు వేసుకోవడానికి వెళ్ళాలి, అసలు నువ్వు మనిషివే కాదు అని అనిపించుకోవడానికి వెళ్ళాలి. అది దేవుని రాజ్యం. అది ఎవరికి ఉంటుందంటే చిన్నపిల్లలకు ఉంటుంది. ఉండదమ్మా? యేసు ప్రభువు మనల్ని పెద్దోళ్ళగా ఉండమన్నాడా, చిన్నపిల్లల్లాగా ఉండమన్నాడా? ఏది ఎక్కడ ఉన్నారు? ఉన్నారా? ఎప్పటికీ తగువులు, కక్షలు, గొడవలు, మాటకు మాట, టిట్ ఫర్ టాట్, కక్ష సాధింపులు. చెప్పండి. నోరుమై అని ఎవరైనా అన్నారు అనుకోండి, నోరు మూసేస్తానక్క అని అంటారా? నువ్వే. అది అది మన పరిపాలన, అది మన పద్ధతి. రైట్. నేనేం చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని నవ్వించడానికి చెప్పట్లా, వాస్తవాలు చెప్తున్నాను. ఒకడు యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారుడిగా స్వీకరించబడాలి అంటే ఏ జన్మ ఎత్తాలి? ఎందుకు క్రొత్త జన్మ ఎత్తాలి? నీరు దేనికి సాదృశ్యమో? భూమికి సాదృశ్యం. ఆత్మ అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఆ జన్మ ఎందుకు ఎత్తాలి అంటే స్వభావాన్ని ఏం చేయాలి? వదిలేసుకోవాలి. స్వభావాన్ని వదిలేసుకున్న మనం ఏం చేయాలంటే రోమపత్రిక 6:6లో శరీరాన్ని నిరర్థకం చేసుకోవాలి. అక్కడ రాసి ఉంది, చదివారు, మళ్ళీ చదవండి, చెప్తారు. అక్కడ రాసి ఉంది, చదవండి. ఏమనగా మనమికను పాపమునకు దాసులము అంటే పాపానికి ఏమవ్వకూడదు, దాసులు అవ్వకూడదు. ఒకప్పుడు పాపానికి ఏమయ్యాం? దాసులమయ్యాం. ఇప్పుడు పాపానికి ఏమవ్వకూడదు? పాపానికి దాసులమైతే మన రాజు ఎవరు? సాతాను. పాపానికి దాసులమైతే మన ఏలికి ఎవరు? సాతాను. పాపానికి దాసులమైతే మనల్ని పరిపాలించేది ఎవరు? సాతాను. పాపానికి దాసులమైతే మనం ఎప్పుడూ బానిసలమే. యేసుప్రభువు అదే వచ్చాడు, నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తానంటే మేము ఎవడికి బానిసలమని నువ్వు మమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి వచ్చావన్నారు వాళ్ళు. మీరు ఎవడికో బానిసలు కాదు, పాపానికి బానిసలు అన్నాడు. దాన్ని వాళ్ళు అంగీకరించలే. వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ఐగుప్తీయులకు బానిసలమా, మేము మోయాబీలకు బానిసలమా, అమ్మోనీయులకు బానిసలమా, మేము ఫిలిస్తీన్లకు బానిసలమా, మేము ఎవడికి బానిసలమని విడిపిస్తాను అంటున్నావు అని అంటే యేసు ప్రభువు వాళ్ళకెవరికైనా మీరు బానిసలైతే బాగానే ఉండు, కానీ మీరు ఎవరికి బానిసలై ఉన్నారు? పాపానికి. పాపమునకు బానిస అయిన ప్రతివాడు పాపానికి దాసుడు కదా, పాపం నుండి విడిపించడానికి వచ్చాను అన్నాడు. వాళ్ళకి అర్థం అవ్వలేదు. సమస్య వాళ్ళది అయింది కాదు. ఇప్పుడు మీకు అర్థం అవ్వట్లేదు, సమస్య మీది, నాది కాదు. నేను అర్థమైనట్టే చెప్తున్నాను, మీకు అర్థం అవ్వట్లేదు. సమస్య మీది, నాది కాదు. మేము ఆ పాత బుద్ధులతోని, పాత స్వభావంతోని, పాత లక్షణాలతోని, పాత రాజు కిందే ఉంటాము అని అనుకుంటే సమస్యలోనే ఉంటారు. లేదు మేము దేవుని కుమార్తెలుగా ఉంటాము అనుకుంటే పరిపాలన అంగీకరిస్తారు. దానికి 100 మంది సంఘంగా 1000 మంది సంఘంగా ఉండవలసిన అవసరము లేదు. 10 మంది ఉంటే చాలు. 10 మంది ఉంటే చాలు. ఏరా సాల్మన్ రాజు నీకేటి చెప్పాను? కనీసం 150 మంది నేను తీసుకురామని చెప్పాను శ్రీకాకుళం నుండి. బొత్తిగా ఉన్న 10 మందిని తీసుకొచ్చేబెట్టే నీకు బుద్ధి లేదా, బుర్ర లేదా, నువ్వు మనిషివి కదా అని అంట దేవుడు నన్ను. నోవహు కాలంలో ఎంతమంది కావాలనుకున్నాడు? 8 మందే కావాలనుకున్నాడు. 8 మందే. 8 మంది చాలు. నేను ఇంకా ఎంత నెక్స్ట్రా కలిపాను. నేను ఎప్పుడు మీకు ఒకటే చెప్తాను, నేను వెళ్తున్నాను, మీరు రావాలనుకుంటే నాతో రండి. నేను వెళ్తున్నానండి, నేను ఆ పనివాడిని ఆ వరుసలోనే ఆ మార్గంలో నడుస్తున్నాను. అలాగని నాలో లోపాలు లేవని నేను ఎప్పుడు ఎవరికి చెప్పను, ఎందుకంటే నేను శరీరంతో ఉన్నాను. మీరెవరు ఎప్పుడు నన్ను విమర్శించకండి దయచేసి. నన్ను నేను విమర్శించుకుంటాను, నాకు మనస్సాక్షి ఉంది. మిమ్మల్ని మీరు విమర్శించుకోండి. ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడు కూడా ఎవరికి వారు ఏం చేయాలి? విమర్శించుకోండి. రేపు నెక్స్ట్ వీక్ ఇంకొక లెసన్ చెప్తాను. ఆ చెప్పిన తర్వాత ఇంకా పరిపక్వత వస్తుంది మీకు. అనేక మందికి ఇది తెలియకుండా క్రైస్తవులు అయ్యారు. మనం వాళ్ళకి అవ్వకూడదని చెప్తున్నాను మీకు. టైం ఎక్కువ లేదు మారడానికి, సమయం అయిపోయింది. ఇంకెంతకాలం ఉంటామో తెలియదు. రంగుల మీద నిలబడుతున్నాం ప్రస్తుతం మనం.
కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే శరీరాన్ని ఏం చేయాలి? పాపం విషయంలో చంపేయాలి. అంటే పాపమే వచ్చి రా పడుకుందాం అని అంటే నేను చచ్చిపోయాను అనాలి. పాపమే వచ్చి రా మాట్లాడుకుందాం అంటే నేను చచ్చిపోయాను అనాలి. పాపమే వచ్చి రా సినిమాకి వెళ్దాం అంటే నేను చచ్చిపోయాను అనాలి. పాపమే వచ్చి రా మనం చెడ్డ మాట్లాడుకుందాం అంటే నేను చచ్చిపోయాను అనాలి. శరీరం దేనికి స్పందించదు? పాపముకి శరీరం ఏం చేయకూడదు? స్పందించకూడదు. అందుకు కొత్త జన్మ ఎత్తాలి. పాపానికి శరీరం స్పందిస్తే ఆ మనిషి జన్మ సరైన జన్మ కాదు. మనమే అంటాం, ఏమి జన్మరా నీ జన్మ, ఏం బతుకురా నీ బతుకు, అసలు నీలాంటి పుట్టడం భూమికి భారం అంటాం కదా అనరా. దేవుడు ఏమంటాడంటే ఏమి జన్మరా నీ జన్మ, అసలు కొత్తదనం అనేది నీ జన్మలో ఎక్కడా కనబడలేదు అనేస్తాడు దేవుడు. దేవుడే అలాగనుకంటే ఇంకొకరిని ఆశ్రయించడానికి ఇంకో దేవుడు ఎక్కడున్నాడు మనకి? కాబట్టి ఎందుకు జన్మించాలి అంటే పాపం విషయంలో నీ శరీరం ఏమైపోవాలి? చనిపోవాలి. పాపం చేయడానికి శరీరం సహకరించదండి. ఒకప్పుడు ఈ శరీరంతో వెచ్చలివిడి పాపాలు చేశాను, ఇప్పుడు ఈ పాపం చేయడానికి ఈ శరీరం ఏమవట్లేదు, సహకరించట్లా. సత్యం తెలిసిపోయింది. ఇది యవనస్తులకు అర్థమైతే వాళ్ళు కాపలా కాయవలసిన అవసరం మనకి ఉండదు. ఇది లోకానికి అర్థమైతే ప్రతి బ్యాంకులోనూ, ప్రతి అపార్ట్మెంట్లోనూ, ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉన్న సీసీ కెమెరాలన్నీ తీసి పడేయాలి బయట. కారణం ఏంటంటే నన్ను సీసీ కెమెరా చూస్తుందనే భయం మానవుడికి ఉండకూడదు, నన్ను ఎవరు చూస్తున్నారనే భయం ఉండాలి. అది క్రైస్తవులకు ఉంటుంది. ఈడు క్రైస్తవుడు, ఈడు చచ్చిపోయిన సినిమా చూడడం, సినిమా హాల్కి వెళ్ళడం. ఈడు క్రైస్తవుడు, ఈడు చచ్చిపోతే ఒకే భార్యతో చచ్చిపోతాడు. ఈడు క్రైస్తవుడు, ఈడు ఏ ఊరు వెళ్ళినా సరే ఇలాగే ఉంటాడు. ఊరు మారాం కదని మనసు మార్చుకోడు. అలాంటి జీవితం జీవించడానికి శరీరాన్ని చంపేయాలని అన్నాడు. అంటే చంపేయడం అంటే ఈ శరీరమే ఉంటుంది, పాపం విషయంలో చనిపోద్ది. కాకినాడ వెళ్ళాను, పీతల భోజనం వండారు, మంచి వాసన వస్తుంది, తినండి అని అన్నారు. లేదండి నేను చచ్చిపోయానండి అని అంటే నిజంగా చచ్చిపోతాం. మీకు అర్థం అవ్వట్లేదా? ఇదేంటి భోజనం తినమంటే చచ్చిపోయినా అంటున్నాడు. ఇటు గేట్ పట్టుకోను. లేదండి భోజనం విషయంలో నేను చచ్చిపోయానండి అనొచ్చా? చెప్పండి. కాకినాడ వెళ్ళాను, అక్కడ మంచి సినిమా వచ్చింది, రంభా ఊర్వశి మేనక థియేటర్ ఉంది. అక్కడ ఎవరు లేరు, ఈ శ్రీకాకుళం సోదరులు ఎవరు లేరు. ఇక్కడ నన్ను ఎవడో చూడడానికి బారు ఇరుసుకొని వెళ్ళి టికెట్ తీసుకొని శుభ్రంగా ఎంజాయ్ చేసుకొని చూశాను అనుకోండి, మీరు చూస్తారా? మీరెవరు చూడరు, కానీ ఎవరు చూస్తారు? ఆ విషయంలో ఏం చేయాలి? నేను చచ్చిపోయాను, ఇక దానికి నాకు రుణము యేసుప్రభు తెంపేశాడు. పాపం చేయడానికి శరీరం మరి సహకరించదు. ఆ రీతిగా మనుషులు దేవుని పరిపాలనను అంగీకరించడానికి రావాలి. అలా వచ్చిన వాళ్ళే కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడతారు. అలా స్వీకరించబడిన వాళ్ళే వారసులు అవుతారు. ఎవడు పడితే వాడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. ఓకేనా? నేను బోర్డు నిండా పాఠం రాసేసి, మీరు నోట్స్ నిండా రెఫరెన్స్లు రాసేసి అలా మూసేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పాత స్వభావంతోనే, పాత మాటలతోనే, పాత దస్తూరుతోనే బ్రతికితే నేను ఎంత రాస్తే ఏం ప్రయోజనం, మీరు ఎంత వింటే ఏం ప్రయోజనం? అర్థం చేసుకోండి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఎందుకు జన్మించాలి? ఎందుకు జన్మించాలి అంటే పాత స్వభావాన్ని విడిచిపెట్టుకోవడానికి జన్మించాలి. పాపం విషయంలో శరీరాన్ని చంపడానికి జన్మించాలి. ఎందుకు అలా ఆ రెండు చెయ్యాలి అంటే ఇక్కడ దేవుని రాజ్యంలో ఈ పరిపాలన పద్ధతులు రాయబడతాయి కొత్తగా, ఇక్కడలాగా ఉండవు అక్కడ. మీకు ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. యేసు ప్రభువుని తిండిపోతున్నారు అనలేదా? అన్నారా అనలేదా? అమ్మ పార్వతి యేసు ప్రభువుని ఏమన్నారు? తిండిపోతున్నారు. యేసు ప్రభువుని తిండిపోతంటే వెంటనే వెనక్కి తిరిగి, అరే ఎవడ నన్ను ఇక్కడ తిండిపోతున్నాడు, ఎవడాడు? అరే పేతురు, యోహాను, ఆడెవడ నన్ను తిండిపోతున్నాడు చూడండి అంటే, ప్రభా పట్టుకొని 4 వేసిమ్మంటావా అని అన్నారా? యేసు ప్రభువుని దెయ్యాలకు అధిపతి అన్నారు. ఆయన తోవంటి వెళ్ళిపోతున్నాడు.
ఆయన వినబడుతున్నాయి, చెవులో పడుతున్నాయి. అడుగు దెయ్యాలకు అధిపతి, ఆ దెయ్యాలకు అధిపతి కాబట్టి దెయ్యాలు ఎలగొడుతున్నాడు అని అన్నారా లేదా? యేసుప్రభుకి వినపడ్డదా లేదా? వినపడ్డది. రే ఎవడరా ఇక్కడ నన్ను దెయ్యాలకు అధిపతి అన్నాడు అని తీసుకురండిరా అని అన్నాడా? ఏం చేశాడు మరి? అసలు పట్టించుకున్నాడా వదిలేశాడా? పట్టించుకోకుండా వదిలేశాడు. ఏ రాజ్య నియమం అది? అంతే. పట్టించుకొని పట్టుదలకెళ్ళి పగబట్టి ఆ మనిషి పీకబట్టి పళ్ళు వివరగరిసి ఆ మనిషిని ఏదో చేసేయాలని అనుకున్నాడు అనుకోండి, అదే రాజ్య పరిపాలన అవుతుంది. యేసు ప్రభు స్పందించలేదు. ఆయనకి మనకు తేడా ఏంటంటే, మనం ఏం చేస్తాం? స్పందిస్తాం, పట్టించుకుంటాం, పట్టుకుంటాం, పట్లు పడతాం, పడతాం, కాస్తాం, ఏదైనా చేస్తాం. మన దుఃఖం తీరిపోవాలి. ఏం తీరిపోవాలి? మన దుఃఖం ఎలాగోలా తీరిపోవాలి. దుఃఖం తీరితే కానీ మనస్తృప్తి ఉండదు, ఆకలి కూడా ఇది. తినొచ్చు కదా, ఎందుకు ఇంకా అలా సాగదీస్తా అంటే, ఉండు నిన్నంటే నీకు తెలుస్తుంది నా దుఃఖం తీరలేదు, ఇంకా వస్తుంది ఏంటని చూస్తాను అని అంటారు. తెలుసండి? ఏం తీరిపోవాలి? అదనమాట. సాతాను రాజ్యంలో అలాగుంటాయి. మీకు ఒక విషయం అర్థమైంది, మనం ఎవరి రాజ్యంలో నుంచి ఎవరి రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే ఏంటి? పరిపాలనను మార్చుకోవడానికి సిద్ధపడుతున్నాం. ఎంతవరకు మనల్ని ఎవరు పరిపాలించారు? ఇప్పుడు ఎవరు పరిపాలించాలి? దేవుడి పరిపాలన లేదు, యేసు ప్రభు పరిపాలన చేయాలి. దేవుడి పరిపాలనలో యేసు ప్రభు పరిపాలనలో తగులు ఉండవు తెలుసా? ఉంటాయా? అస్సలు గొడవలు ఉండవు, తగులు ఉండవు. శాంతి, సమాధానము, సంతోషము, ఆనందమే ఎప్పుడూ ఉంటాయి. పీక తెగిపోయినా సరే నవ్వుకొని చచ్చిపోతారు. అలాంటి రాజ్యంలోనికి మనం వెళ్తున్నాం. అలాంటి రాజ్యంలోకి ఎక్కడ కానీ మనం వెళ్తే అప్పుడు అక్కడికి మనల్ని అడాప్ట్ చేసుకుంటాడు, అంటే యాడ్ చేసుకుంటాడు. ఎలాగంటే, సునీత విలియం అనే ఒక లేడీ స్పేస్లోకి వెళ్ళి 9 మాసాలు ఉండిపోయింది. మీకు తెలుసా? ఇప్పుడు మనల్ని ఎవరినైనా సరే తీసుకెళ్ళి స్పేస్లోకి పంపించారనుకోండి డైరెక్ట్గా, సునీత విలియం ఉన్న ఆ ర్యాకెట్లోనే మీరు వెళ్ళి స్పేస్లో ఒక నెల ఉండి రండి అని అన్నారు అనుకోండి, స్పేసు సగంకి వెళ్ళక ముందే చచ్చిపోతాం మనం. ఎందుకు చచ్చిపోతాం? ఆ వాతావరణం మనకి అలవాటు లేదు. అప్పుడు స్పేస్లోకి పంపించాలంటే వీళ్ళు ఏం చేస్తారు? ముందు స్పేస్ వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేసి స్పేస్లో ఉంటే ఎలాగుంటుందో ముందు ఎక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఎవరిని పడితే వారిని అక్కడికి పంపించరు. తెలుసా? చెప్పండి. వాళ్ళు స్పేస్లోకి వెళ్ళాలంటే అక్కడ వాతావరణాన్ని ఎక్కడ రుచి చూడాలి? భూమి మీదే ముందే వాళ్ళు ఒక కేంద్రం ఉంటుంది, అక్కడ తయారు చేస్తారు. ఇప్పుడు నిత్యత్వంలోకి దేవుని సన్నిధికి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు ట్రైనింగ్ ఎక్కడ అవ్వాలి? క్రీస్తు సంఘంలోనే ట్రైనింగ్ అవ్వాలి. ఇక్కడ ట్రైనింగ్ అవ్వకుండా, ఇక్కడ మార్చుకోకుండా, ఇక్కడ స్వభావాన్ని విడిచిపెట్టకుండా, ఇక్కడ శరీరాన్ని చంపకుండా, ఇక్కడ చచ్చినంత వరకు ఇవే పనులు చేసుకుంటామండి. చచ్చిపోయే రోజు ఆ క్షణం చచ్చిపోతాను అని అర్థమైపోతుంది కదా. మీకు అర్థమైందో లేదు? ఒక మనిషి చనిపోయే ముందు తాను చనిపోతున్నానని తెలిసిపోద్ది దానికి, కానీ ఎవరికి చెప్పలేడు. ఆ అనుభవాన్ని ఎక్స్ప్రెస్ చేయలేడు. ఇలా తడుగుతాడు అంతే. ఇలా తిన్న చూస్తాడు, నా కొడుకులు ఎక్కడున్నారు, నా కూతుర్లు ఎక్కడున్నారు అని. వీళ్ళు అనుకుంటారు చూస్తున్నాడు, నాకేసి చూస్తున్నాడు, నీళ్ళు అడుగుతున్నాడు, గాలే కొంచెం నీళ్ళు ఇరా, పాలు ఇరా అని మనం బాధలు పడతాం. ఆ ఆత్మకు తెలిసిపోద్ది, నేను వెళ్ళిపోతున్నాను, నా గడి వచ్చేసింది, నేను అయిపోయాను, సరే నా పని అయిపోయిందని. అప్పుడు అనుకుంటాడు, నా పాపాలన్నీ క్షమించు ప్రభువా, నీ రాజ్యంలో పెట్టుకో ప్రభు అనుకుంటాడు. కుదురుతుందా? మరి ఏం లేకంటే వెళ్ళిపోతున్నాడు? ట్రైనింగ్ లేకంటే వెళ్ళిపోతున్నాడు. నిత్యత్వంలో ఉండడానికి కావలసిన వాతావరణం లేదు, నిత్యత్వంలో ఉండడానికి కావలసిన నియమాలు లేవు, నిత్యత్వంలో ఉండడానికి కావలసిన జీవితము లేదు. కానీ చచ్చినప్పుడు ప్రభువా నన్ను చేర్చుకో అంటాడంటే ఈ సిలువ మీద దొంగలాగా. అప్పుడు జరుగుతుందా? జరగదు. మరి మనకి ఎందుకు ఇచ్చాడు ఈ ఆయుష్కాలం? ఈ ఆయుష్ ఎందుకు ఇచ్చాడు? ఈ భోజనం ఎందుకు పెడుతున్నాడు? ఈ ప్రాణం ఎందుకు ఇచ్చాడు? ఈ పిల్లలు ఎందుకు ఇచ్చాడు? ఈ ఇల్లు వాకలు ఎందుకు ఇచ్చాడు? ఎంతకాలం ఎందుకు మనల్ని సహిస్తున్నాడు అంటే మార్పు కోసం. ఇంకా మారరా అని.
రక్షణ కోసమేమో వాళ్ళని పెంచుతున్నాడు లోకస్తుల్ని, మార్పు కోసమేమో మనల్ని పెంచుతున్నాడు. అర్థమైందండి? అర్థం లేదా? ఆ రకంగా మనము మార్పు చెందడానికి, స్వభావాన్ని విడిచిపెట్టుకోవడానికి శరీరాన్ని చంపేయాలి. అంటే శరీరం బ్రతికే ఉంటుంది, పాపం టచ్ చేస్తే మరి చెల్లించదన్నమాట. ఆ రకమైన వాతావరణం మనలో రావాలి. అంతే తప్ప దేవుని రాజ్యం అంటే ఎందులో నుంచి అందులోకి వెళ్ళిపోయాడు. సంఘం మారడం కాదు దేవుని రాజ్యం అంటే, జంప్ అవ్వడం కాదు దేవుని రాజ్యం అంటే, పరిపాలన మార్చుకోవడం దేవుని రాజ్యం. అది చిన్నపిల్లలకు అక్కర్లేదు, పెద్దోళ్ళకి అత్యంత అవసరం, మనకు కావాలి. అదే లేకపోతే రేపు ఆ రాజ్యంలో ఆయన సన్నిధిలో మనం ఉండడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇది శిక్షణా కేంద్రం, క్రీస్తు సంఘం శిక్షణా కేంద్రం. ఇది దేవుని సంకల్పంలో భాగమే, చెప్తాను ఎలా భాగమే. మీ అందరికీ వందనాలు.